రామదాసు సినిమా అందరూ చూసే ఉంటారు. అందులో రాముడి గుడి కట్టినందుకు రామదాసుని బంధిస్తారు. ఇది మనందరికీ తెలిసిందే. కాకపోతే అక్కడ నుండే మన వీడియో స్టార్ట్ అవుతుంది. రామదాసుని బంధించినప్పుడు రామోజీ, లక్ష్మోజీ అనే ఇద్దరు అన్నతమ్ములు తానిషా కలలో కనపడి రామదాసు ఇవ్వవలసిన రొక్కం మొత్తం ఇచ్చి విడిపించినట్టు తెలుసు. కాని చరిత్రలో దాచిపెట్టిన ఇంకొక విషయమేంటంటే ఛత్రపతి శివాజీ మహారాజే స్వయంగా రామదాసుని విడిపించినట్టు చెప్తున్నారు. అసలు ఈ రెండు చరిత్రలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. మీలో ఎవరికైనా దీనిమీద పూర్తి అవగాహన ఉంటే కామెంట్లో నాకు తెలియజేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ రామదాసు గురించి తెలుసుకుందాం. కంచర్ల గోపన్న 17వ శతాబ్దంలో జన్మించారు. ఆయన కుటుంబం భక్తి సాంప్రదాయానికి చెందినది. చిన్నప్పటినుంచే ఆయనకు శ్రీరాముడిపై అపారమైన ప్రేమ. పాడినా ఆడినా ఆ రాముడి పాటే. ప్రభుత్వ ఉద్యోగం. కాలక్రమేణా గోపన్న గోల్కొండ రాజ్యంలో తహసీల్దార్గా జాయిన్ అయ్యారు. అప్పటికీ గోల్కొండను కుతుబ్షాహీ సుల్తాన్లు పాలిస్తున్నారు. రాజకీయంగా ముస్లిం పాలన ఉన్నా సాంస్కృతికంగా భిన్న మతాల ప్రజలు కలిసి జీవించేవారు. ఒకసారి గోపన్న భద్రాచలానికి వెళ్లారు. అక్కడ శ్రీరాముని విగ్రహం నిర్లక్ష్యంగా ఉండటం చూసి ఆయన హృదయం దట్టుకోలేక రాముడికి గుడి కట్టిద్దామని నిర్ణయించుకున్నాడు. ప్రజల నుంచి విరాళాలు సేకరించి సుమారు 6 లక్షల రూపాయలు ఆలయ నిర్మాణానికి వినియోగించారు. ఈ విషయం తెలిసిన సుల్తాన్ తానిషా గోపన్నను జైలుకు పంపించాడు. 12 సంవత్సరాలు, పూర్తి 12 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. కాని ఆ జైల్లో కూడా రామనామస్మరణే చేసేవారు. అక్కడే పుట్టాయి అమరకీర్తనలు. పలుకే బంగారమాయన, ఎంతో రుచిరా, ఇచ్చట నీ ఉండగా జైలులో ఉన్నా ఆయన మనసు మాత్రం భద్రాచలంలోనే ఉండేది. ఒక రాత్రి 2 యువకులు తానిషా వద్దకు వచ్చి బంగారు నాణాలిచ్చి గోపన్న అప్పు తీర్చాం అన్నారు. తరువాత తెలిసింది వారు శ్రీరాముడు, లక్ష్మణుడు అని. ఈ సంఘటనతో ఆశ్చర్యపోయిన తానిషా గోపన్నను విడుదల చేశాడు. ఇది మనందరికీ తెలిసిన కథ. ఇప్పుడు తెలియని చరిత్రలో దాచిపెట్టిన కథలోకి వెళ్దాం. రామలక్ష్మణులు నిజంగా తానిషాకి దర్శనమిచ్చారా? రాముడి కుడి కట్టినందుకు రామదాసుని తానిషా బంధీచేసి గోల్కొండ బంధీఖానలో వేశాడు. 12 సంవత్సరాలు అందులోనే ఉండి శ్రీరాముడిపైన పాటలు పాడుతూ శిక్ష అనుపదించాడు. ఇక్కడివరకు ఇది నిజం. ఆ తరువాత కథంతా కల్పితం, పచ్చి అబద్ధం. రామలక్ష్మణులు అసలు తానిషాకి స్వప్నంలో దర్శనం ఇవ్వనేలేదు, పైకం చెల్లించనేలేదు. ఇప్పుడు ఇక్కడ మీకో సందేహం కలుగుతుంది. మరి రామదాసుని తానిషా ఎలా విడుదల చేశాడు? ఇప్పుడు చెప్పబోయే ఈ విషయం నాకు మన సబ్స్క్రైబర్స్లో ఒకరు చెప్పారు. అదిప్పుడు మీకు చెప్తాను. అతని పేరు రాధాకృష్ణ. చరిత్రను దాచిపెట్టిన అసలు కథలో వెళ్దాము. ఒక 30 సంవత్సరాల క్రితం 1994 సంవత్సరంలో నేను లైబ్రరీలో ఒక పాత పుస్తకం చదవటం జరిగింది. ఈ పుస్తకం అప్పటి నిజాం కాలంలోనే ప్రచురింపైంది. ఆ పుస్తకం పేరు నాకు గుర్తులేదు. అందులో నేను చదివిన విషయమే ఇప్పుడు మీకు చెప్తాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ హైదరాబాద్కి ఏదో పనిమీద వచ్చాడు, తానిషాని కలవడానికి. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎంజీబీస్కి వెళ్లే దారిలో కొంతసేపు శివాజీ మహారాజ్ ఆగాడు. తర్వాత గోల్కొండ కోటకి వెళ్లి తానిషాని కలిసి వచ్చిన పని పూర్తి చేసుకుని కొంతసేపు గోల్కొండ కోటలోనే సమయం గడిపాడు. అక్కడ గోల్కొండ కోటలో తిరుగుతూ గోల్కొండ అందాలను వీక్షిస్తూ ముందుకు నడుచుకుంటూ రామదాసు బంధీఖానా ముందుకి వచ్చాడు. లోపల నుండి రామదాసు శ్రీరాముడిపైన పారవస్యంతో పాటలు పాడుతుంటే అవి శివాజీ మహారాజ్ వింటాడు. అక్కడ కాపలా కాసే వ్యక్తిని ఒకడిని పిలిచి అడుగుతాడు, ఎవరాయనా లోపల ఇంత మధురంగా రాముడిపైన పాటలు పాడుతున్నారని. అప్పుడా కాపలా కాసే వ్యక్తి చెప్తాడు, భద్రాచలంలో రాముడి గుడి కట్టినందుకు రామదాసుని బంధీచేసి ఇక్కడ పెట్టారు అని. ఇది విన్న శివాజీ మహారాజ్కి కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే తానిషాని పిలిపించాడు. ఎందుకు రామదాసుని బంధీచేశావు? పైకం చెల్లించలేదు అని బంధించిను అని చెప్తాడు. వెళ్ళు, రామదాసుని వెంటనే విడుదల చెయ్యి. అతడి పాదాలమీద పడి క్షమాపణ వేడుకో, లేకపోతే నేను ఏం చేస్తానో కూడా నాకు తెలీదు అని శివాజీ మహారాజ్ తల్వార్ పైకెత్తుతాడు. ఇప్పుడే రామదాసుని విడుదల చేస్తాను అని చెప్పి విడుదల చేస్తాడు. అంతేకాదు, ఇంకా ఉంది. రామదాసుని భద్రాచలంలో స్వయంగా మర్యాదపూర్వకంగా వదిలిరావాలని శివాజీ మహారాజ్ తానిషాకి చెప్తాడు. ఇక నుండి ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ఇక్కడి ఆస్థానం ప్రభుత్వం నుండి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తలపైన పెట్టుకుని తీసుకుని అక్కడ అప్పగించాలి అని శివాజీ మహారాజ్ శాసనం చేశాడు. ఇప్పటికీ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ శాసనం అమలులో ఉంది.
రామదాసు శివాజీ మహారాజ్కి నమస్కరించి కృతజ్ఞతలు తెలుపుతాడు. తరువాత రామదాసుని సకల మర్యాదలతో భద్రాచలంలో స్వయంగా వదిలివస్తాడు తానిషా. రామదాసుని విడుదల చేసిన వారం రోజుల తరువాత రామదాసు కన్నుమూస్తాడు. ఒకవేళ శివాజీ మహారాజ్ హైదరాబాదుకి రాకపోయి ఉంటే రామదాసు గోల్కొండ బందీఖానలోనే కన్నుమూసేవాడు. శివాజీ మహారాజ్ హైదరాబాదు నుండి వాపస్ వెళుతూ తాండోర్ ప్రాంతంలో ఒక శివాలయం నిర్మిస్తాడు. ఆ శివాలయం ఇప్పటికీ ఉంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి ఘనంగా పూజలు, అభిషేకాలు జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. ఇప్పుడు చెప్పండి, వాస్తవ కథని దాచివేసి సెక్యులర్ ముసుగులో ఎంత మోసం చేశారో. రాధాకృష్ణ. మీలో ఎవరికైనా దీనిమీద పూర్తి అవగాహన ఉంటే కామెంట్లో నాకు తెలియజేయండి. ఇలాంటి భక్తిగాథలు, నిజచరిత్ర కథనాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.